విశాలమున పురాతన అడవికి దగ్గరగా నందికొండ్ గ్రామం ఉంది. దాని నివాసులు సాధారణ జీవితాలను గడిపారు. వారి రోజులు శ్రమ మరియు సంప్రదాయాల మిశ్రమం. కట్టెప్పక మరియు తాజాగా దున్నిన భూమి యొక్క సువాసనతో గాలి తరచుగా దట్టంగా ఉంటుంది. శాశ్వతమైన లైతో హమ్ చేస్తుంది. కానీ ఈ ప్రశాంతమైన ఉనికి యొక్క చివర్లలో ఒక నీడ్ కొనసాగింది. దుర్గాదేవి యొక్క ప్రాచీన దేవాలయం. దాని రాతి గోడలు కాలంతో వాతావరణం మరియు కుక్రీ పెంతీగలతో నిండిపోయాయి. గ్రామం యొక్క శక్తివంతమైన జీవితానికి భిన్నంగా నిలిచాయి. గ్రామస్తులు దుర్గాదేవిని పూజించేవారు, కాని దేవాలయం విషయానికి వస్తే వారి భక్తి భయంతో కలిసిపోయింది. వారు గ్రామం అంచున ఉన్న ఒక చిన్న దేవాలయానికి కానుకలు తెచ్చారు. పెద్ద గొప్ప దేవాలయం గురించి మాట్లాడుతుండగా వారి గొంతులు తగ్గిపోయాయి. సూర్యుడు హొరిజోన్ క్రింద మునిగిపోయిన తర్వాత ఎవరూ దాని దగ్గరకు వెళ్లడానికి ధైర్యపడలేదు. తరతరాలుగా గుసగుసలాడుకునే ఇతిహాసాలు ఒక దుష్ట మాంత్రికుడి గురించి చెప్పాయి. అతను తన దుష్టనోక. అయితే గ్రామ్ యువతలో తెలియని ఆకర్షణ ఒక శక్తివంతమైన శక్తి. సాహసోపేతమైన రోహ్ మరియు వయస్సు పురాణాలను తిరస్కరించినందుకు పేరుగాంచిన యువకుడు రాములాగా నిషేధిత దేవాలయం పట్ల ఎవరూ ఆకర్షితులు కాలేదు. పెద్దలు తమ హెచ్చరికలను పంచుకున్నప్పుడు అతను సందేహాస్పద చిరునవ్వుతో విన్నాడు. పెద్దల భయాన్ని మూర్ఖత్వంగా, వారి కథలను యువకులను భయపెట్టే ప్రయత్నాలుగా మాత్రమే రాము చూశాడు. దేవాలయాన్ని చుట్టుముట్టిన భయాన్ని సమరించడానికి అతను రుజువు కోసం, స్పష్టమైన వాడి కోసం ఆరాటపడ్డాడు. ప్రపంచాన్ని వెంటాడే ఏకైక దయ్యాలు ప్రజలు తమ మనస్సులో సృష్టించుకున్నారని రాము నమ్మాడు. ఇతిహాసం హృదయంలోకి ప్రవేశించిన పట్టికై అతను తన అభిప్రాయాన్ని నిరూపించుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఒక చంద్రుడు లేని రాత్రి నక్షత్రాలు దుప్పటి కింద గ్రామం నిద్రపోతున్నప్పుడు రాము తన స్నేహితులను సేకరించాడు. యు బ్రావాడో మరియు ఆకట్టుకోవాలనే కోరికతో ఒక సాహసం చేయబడింది. వారు అడవి అంచున కలుసుకున్నారు. వారి ముఖాలు ఒక నూనె దీపం యొక్క మెరుస్తున్న కాంతితో ప్రకాశిస్తున్నాయి. గాలి అంచనాతో భారీగా వేలాడుతోంది. కీటకాల యొక్క సాధారణ రాత్రివుడ్ సింఫోనీ వింతగా మూబరడింది. ఉత్సాహం మరియు భయం రెండింటిని కలిగి ఉన్న అతని కళ్ళు మెరుస్తూ రాము దారి తీశాడు. దేవాలయం యొక్క దూసుకుపోతున్న సిల్హపట్ వైపు ప్రతి అడుగు అతని స్పందనను వేగవంతం చేసింది. చీకటి వారిపైకి దూసుకెళ్లినట్లు అనిపించింది. ప్రతి అడుగుతో గాలి చల్లగా మారుతోంది. అయినప్పటికీ వారు నొక్కి చెప్పారు, వారి అహంకారం పెరుగుతున్న అసంతృప్తికి వ్యతిరేకంగా ఒక ఖచ్చన్